నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని రాజ్హౌరిని ముంచెత్తిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన డజన్ల కొద్ది వాహనాలు. తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపు. శంషాబాద్ బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు. 650 ఎకరాల భూమి వివాదం. గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కర్నూలు జిల్లాలో దస్తావేజులేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం. ఎస్ఐఆర్ విజయవంతానికి రాజకీయ పార్టీల సహకారం కీలకం. రాష్ట్ర ఎల్కోటల్ రోల్ అబ్జర్వ్ హరిచందన దాసరి. ఇక వివరాల్లోకి వెళ్తే, తలసేమియా బాధితులకు అండగా నిలుస్తూ మోక్షాజ్ఞ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజే గోవింద్ రెడ్డి మాట్లాడుతూ తలసేమియా రోగులకు తరచూ రక్తం అవసరమవుతుందని, రక్తదానం ద్వారా వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పేషెంట్ వాళ్ళు రాలే చూసి సార్ వచ్చినారు సార్ పట్టుకోండి సార్. మన థాలసీమియా పిల్లలు మన బాధ్యత. చిన్నారులు చాలామంది థాలసీమియాతో బాధపడుతున్నారు. వారికి ప్రత్యేకంగా మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి ఎక్కడెక్కడైతే పల్లెల్లో థాలసీమియా చిన్నారులు ఉన్నారో ఆ ఊర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ స్వచ్ఛందంగా పెట్టి ఆ బ్లడ్ తీసి వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా గొప్ప ప్రయత్నం. ఎందుకంటే ప్రతి పల్లెల్లోనూ ఉన్నారు, కానీ ప్రతి పల్లెల్లోనూ బ్లడ్ డొనేషన్కి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ విధంగా చేస్తే బ్లడ్ డొనేషన్ అనేది థాలసీమియా పిల్లలకి బ్లడ్ యొక్క కొరత లేకుండా పోతుంది. ఇది అందరూ దీన్ని ఫాలో అప్ చేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మోతీలాల్, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు. మేము గత 3 ఏళ్లుగా తలసీమియా చిన్నారుల కోసం కంటిన్యూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి 38 రక్తదాన శిబిరము నిర్జూరు గ్రామం, మా సొంత గ్రామమైన నిర్జూరు గ్రామంలో తలసీమియా చిన్నారి ఉన్నారు. ఆ అబ్బాయి కోసము మన తలసీమియా చిన్నారి మనందరి బాధ్యత అనే కాన్సెప్ట్తో వచ్చి అన్నగారిని పెద్దల్ని కలిస్తే గ్రామంలో చాలా సంతోషం ముందుకు వచ్చారు వాళ్ళు. అందరి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో కూడా తలసీమియా చిన్నారి ఎక్కడైతే ఉన్నారో ఆ ఊర్లో ప్రజలు, ఆ ఊరి యువకులందరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి తలసీమియా చిన్నారిని ఆదుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. కర్నూలులోని దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి చెందిన షిరిడి సాయిబాబా దేవస్థానం వజ్రోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దేవస్థాన నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్, జనరేటర్ రూమ్, పవర్ హౌస్, లడ్డూ కౌంటర్ సహా పలు సౌకర్యాలను జిల్లా జడ్జి కపర్ది ప్రారంభించారు. అనంతరం దేవస్థానం అభివృద్ధికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
आज प्राणनाय मृतकेशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः प्रक्षाल्य विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय तस्य वादेनः उदयः मातरः तस्मात् दाको जनेधा కర్నూలులో నిర్వహించిన సీమ రైతు కన్నీటి వేదన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ముద్దుబిడ్డగా ఎన్టీఆర్ ను మాత్రమే పిలవాలని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గుండ్రేవుల వేదావతి ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని అన్నారు. రాయలసీమ హక్కులు అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు. బైరెడ్డి గారు చాలా సన్మానిస్తారు. బైరెడ్డి గారు డివిరెడ్డి గారు ఉదయ గారు సుధాకర్ రెడ్డి గారు కూడా అదే మా పని వల్ల ఆయన సత్కరిస్తారు. ధన్యవాదాలు. కొన్ని పద్యాలు వినాలి. నేను చదవను, మా మిత్రుడు మహమ్మద్ మీర్ అవుతాడు. అప్పుడే మీరు అభిమానించిన వాళ్ళు అవుతారు. మాట్లాడేవారు మీరు కొడితే అవుతుందా మీరు. ధన్యవాదాలు. తెలియజేస్తున్నాను. మామూలుగా స్టేజ్ మీద వచ్చి రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం. ఎక్కువ అంతా డెస్క్ లో ఉంటాం కాబట్టి మా చెల్లిష్టము బ్యాక్ ఉంటుంది. మా వర్క్ అంతా డెస్క్ లో 4 గోడల మధ్య
మనం అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఉన్నాం. కర్నూలు పార్లమెంటు చూసుకుంటే, ఈ కర్నూలు పార్లమెంట్ చూసుకుంటే నీళ్లు, మన నీళ్ళంతా కిందికి పోతాయి, మనకు నీళ్ళు లేదు. మా పెద్ద తుమ్మల ముందే మా తాత వాళ్ళ ఊరు, మేము ఉండే ఊరు, మా తాతలు ముత్తాతలు ఉండే ఊరు, కెనాల్ పోతుంది కానీ కెనాల్లో నీళ్లు వాడుకోనికి లేదు. కెనాల్ కింది భాగాలకు ఇస్తారు, కెనాల్ విలేజ్ మీద ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మనకు ఎల్ఎల్సి ఉంది, అక్కడ కర్ణాటక వాళ్ళు కొట్టుకోపోతారు, నీళ్ళు ఇక్కడికి రావు. సో మనం అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఉన్నాం. దాంట్లో బైరెడ్డి గారు కూడా ఆ సిద్ధేశ్వర మాదిరి తీసుకురావాలని చాలా పాటుపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడుండే ప్రభుత్వము రికమెండ్ చేయలేదు. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఏమంటారంటే, మాకు రికమెండేషన్ వస్తే స్టేట్ నుంచి ముందుకు పోతాం, వాళ్ళు రికమెండ్ చేయకుండా, వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మేము ఏమి చేయలేము, కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ అని ఆయన చేతగాక అట్లీస్ట్ ఈ బ్రిడ్జ్ వస్తామని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన పాపం చాలా కష్టపడ్డాడు మన బైరెడ్డి గారు, దానికి తోడుగా మేము ముందుకు పోయినాము. కానీ అది సఫలీకృతం కాలేదు. సిద్ధేశ్వరము గుండ్రేవులు అనేది మనకు ఎప్పుడైనా అది మనకు అదృష్టంగా భావించవచ్చు, ఎప్పుడైనా అది సాధించాలి మన జీవితంలో. అది ఆ అదృష్టం మాకు కలుగుతుందో లేదో చూస్తాం. మన రిక్వెస్ట్, మన పోరాటం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ఉన్నాయి, నదులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఖనిజ సంపద ఉంది. ఇన్ని పెట్టుకొని చివరకు మనము మరి హైదరాబాద్ పోయి బతుకుదామా, లేకపోతే బెంగళూరు పోదామా, లేకపోతే మద్రాసు చెన్నైకి పోయి బతుకుదామా అని బతుకు తెరువు కోసం వలసలు వెయ్యే ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని కాపాడాల్సింది మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి వారే. నా మీద నాకు బాగా హోప్ ఉంది. నేను ఒకటే చెప్తాను, రాయలసీమ ముద్దు బిడ్డ అన్నటువంటి టైటిల్ ఎవడో కాదు ఆ టైటిల్ తీసుకునేటటువంటి వాడు. ఆ టైటిల్ తీసుకోవాల్సింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన తెలుగు గంగ కానీ, ఎస్ఆర్బిసి కానీ, లేకపోతే మరి ఎన్నెన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయనకు తోచినవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఆయన ముద్దు బిడ్డ కానీ ఇది ఎవడెవడో మధ్యన వచ్చి ఏదో డబ్బులు సంపాదించుకోకపోతే ఇక రాజకీయాల్లోకి దిగి ఈ ముండా కొడుకులు వచ్చి మేము రాయలసీమ ముద్దు బిడ్డలు అంటే ఎవరు నమ్ముతారు? తిక్కనా కొడుకులారా మిమ్మల్ని? రాయలసీమను నమ్మరు. ఎన్టీ రామారావు తెలుగు గంగ దాని పేరు పెట్టింది ఆయన, నాకు చెప్పాడు. అందరినీ పిలిపించి నన్ను ఏం పేరు పెడతాం దీనికి అంటే, కొద్దిసేపు కట్ట మూసుకొని తెచ్చి తెలుగు గంగ అని పెట్టండి. గంగా అంటే పెద్ద పవిత్రమైనటువంటి నది, అది ఉత్తర భారతదేశంలో. అటువంటి నది తెలుగు నాడులో తెలుగు గడ్డ మీద ప్రవహిస్తుంది కాబట్టి తెలుగు గంగా అని పెట్టమని అన్నటువంటి మేధావి ఆయన రాయలసీమ ముద్దు బిడ్డ అని. ఈ అంత రాయలసీమ గ్రోవులలో వచ్చి మేము ముద్దు బిడ్డలో అని పెట్టుకుంటే ఎవరు నమ్ముతాడు? కాబట్టి టీజీ వెంకటేష్ గారి యొక్క సహకారం, ఆయన రాయలసీమ ప్రజల మీద తన ఆశీర్వాదాలు, ఆయన సలహాలు ఈ రాయలసీమకు ఎంతో అవసరం. ఆయన ముందుకు నడిపించాలి, వయస్సును పక్కన పెట్టి ముందుకు నడిపించాలి. ఇప్పుడు కాదు అన్యాయాలు జరిగినప్పుడు అదే రకంగా రాయలసీమను మూలకు పెట్టి మనను పట్టించుకోకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా టీజీ వెంకటేష్ గారు కానీ నేను కానీ ఊరుకుండాము. మేము తప్పనిసరిగా మరి దీన్ని నడిపే పరిస్థితులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక దీక్షతో చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఆయన ఏం చేస్తే బాగుంటుంది రాయలసీమకని తపన పడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు తప్పన కాదు, ఏదో ఒకటి ప్రాజెక్ట్ తెచ్చేది, దాంట్లో ఎన్ని డబ్బులు వస్తాయి, కాంట్రాక్టర్ కూడా మనకి ఎన్ని ఇస్తాడు అని చెప్పి లెక్కలు వేసుకునే ఉండవలసిన రాజకీయాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు పైకి వచ్చే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు తను బతికున్నంత కాలం, మోడీ గారు తను బతికున్నంత కాలం, ఈ ఇద్దరు లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి తప్ప ఇంకొకటి రాడు. జై రాయలసీమ, జై రాయలసీమ. థ్యాంక్ యూ బ్రదర్.
కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానం ఆక్రమణ ఆరోపణలను కల్వరి టెంపుల్ ప్రతినిధులు ఖండించారు. జిల్లా పరిషత్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము అక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదని, కేవలం ప్రార్థనలు మాత్రమే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్రమణకు సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ చేశారు. తమపై అసత్య ప్రచారం కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. బయట పెట్టారు. సారు చెప్తా కాదా పిలిపించుకున్నా మీ కళా టెంపుల్ మంచి మాట. ఈ పని మేము చేస్తాం ముందు అథారిటీ ఆయన ప్రూవ్ చేసుకోవడం కూడా జరిగింది. అక్కడ కేవలము ఆయన పర్మిషన్ ఇచ్చింది టెంట్స్ రిపేర్ చేసుకోండి అని చెప్పేసి. ఆ టెంట్స్ రిపేర్ చేసుకునే తరుణంలో ఇట్లా వర్షాలు పడుతున్నాయి కాబట్టి పోల్స్ పైన బాదుకున్నప్పుడు పోల్స్ ఎగిరిపోతున్నాయి గాలికి. అప్పుడు కొంచెం లోపలికి తీస్తున్నప్పుడు 1 ఫీట్ లోపలికి వెళ్ళినప్పుడు మట్టి రాయి తగిలింది. ఆ బ్రేకర్ రాయిని బ్రేక్ చేయడం కోసం బ్రేకర్ తీసుకొచ్చారు. కొంచెం లోపలికి పైప్ లోపలికి వేసుకుంటానికి. దానికి వాళ్ళు వచ్చేసి అది వాళ్ళలో ఒక లీడర్ అనేది ఎవరు లేరు. ఇవాళ ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చొని మాట్లాడడానికి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళే అడుగుతున్నారు, మీరు లీడర్ ఎవరన్నా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరు మాట్లాడతారు, మీరు లీడర్ ఎవరు, ఎందుకంటే దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఏమైతే ఆధారం చూపించగలుగుతున్నారో చూపించమని చెప్పండి. మేము ఏమైతే కబ్జా చేసామని అంటున్నారో, లేకపోతే చీటర్ అంటున్నారో, ఏమైతే చాలా వార్డ్స్ వాడుతున్నారు, ఇవన్నీ మేము తీసుకొని చట్టపరంగా వెళ్దామని మేము కూడా మా ప్లాన్ లో ఉన్నాము. తప్పకుండా చట్టపరమైన చర్యలు మేము కూడా తీసుకుంటాము. ఏమండి, ఆల్రెడీ పోలీస్ వారికి తెలియజేయడం జరిగింది. పోలీస్ వారు కూడా రేపు ఆదివారం కాబట్టి, ఎంఆర్ఓ గారు రేపు ఆదివారం కాబట్టి మండే నుంచి దానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఎవరండి తీయమని చెప్పడానికి? వాళ్ళకి ఏం అథారిటీ ఉందని తీయమని చెప్తున్నారు? వాళ్ళు ఎవరు చెప్పడానికి అనేది నేను అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు ఎవరు? ఎందుకు మాకెందుకు చెప్పాలి? సుమన్ అండి. నా పేరు జాన్ వెస్లీ. అన్నారు తీసేయమని. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఆల్రెడీ కస్టడీగా ఉన్న సజీవరాజు గారు పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు
వారు ఎందుకు తీసేయమంటున్నారు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? చూపించమని చెప్పండి. చూపించమని చెప్తే చూపిస్తే తప్పకుండా మేము తీసేస్తాము. మరి వాళ్ళకి ఏమీ చూపించకుండా, ఒక పేపర్ లేకుండా, వాళ్ళ దగ్గర ఏమీ ఆధారాలు లేకుండా మరి రౌడీల మాదిరిగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని మరి కొట్టడం, కాలర పట్టుకుని లాగేయడం, ఇష్టసాధంగా దుమ్మి చేయడం, గోండాలుగా వచ్చి గోండాలుగా వాళ్ళు ప్రవర్తించడం, బిహేవ్ చేయడం, ఇది ఎంతవరకు రైటు? బూతులు మాట్లాడడం, పాస్టర్లు అని చెప్తున్నారు, భయంకరంగా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించండి, ఇది న్యాయమా? సిఐ గారు ఉన్నారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారికి అన్నీ తెలియపరిచాము. అది రాంగ్ ఉంటే మమ్మల్ని అప్పుడే వాళ్ళు మమ్మల్ని కొట్టేవారు, తిట్టేవారు, మమ్మల్ని బయటకు తోసేసేవారు. రోజుకి ఒకళ్ళు వస్తారు, ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రారు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి రారు. అసలు ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు రారో తెలియదు. అక్కడ అంతా ఎలా ఉంది అంటే అంతా దాదాగిరి, గోండాగిరి అంతే తప్పించి అక్కడ ప్రేయర్స్ జరగడం, మిషనరీస్ ఎంతో కష్టపడి ఇచ్చిన స్థలాలు అవి, ప్రార్థన జరగడం తప్పు లేదు. ఇక్కడే కాదు, కమిటీలో జరుగుతుంది, కాలేజీలో కూడా జరుగుతుంది. ఇంతవరకు చక్కగా జరిగినాయి. దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. చాలామందికి మరి మొబైల్ ఉంది కదా అనేసి పెట్టేస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర ఏ ఆధారాలు లేవు. మరి మా సహోదరుడు చెప్పినట్టు ఎవరి దగ్గర ఒక్క ఆధారం చూపించినా మీరు ఏం చెప్తే దానికి ఆధారం ఏంటంటే మేము కొన్నట్టు కానీ, మేము లీజుకి తీసుకున్నట్టు కానీ, సజీవరాజు గారు అమ్మనట్టు కానీ, కలవ టెంపుల్ తీసుకున్నట్టు కానీ, లీజుకి ఇచ్చినట్టు కానీ ఏ ఒక్క ఆధారం, చిన్న ఆధారం వాళ్ళు చూపించినా, మీరు వాళ్ళు ఏది చెప్తే, ఏ శిక్ష ఇస్తే, ఏ పనిష్మెంట్ ఇస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతేగాని నోరు ఉంది కాదని ఆధారాలు లేకపోయినా ఇష్టసారంగా మాట్లాడడం అనేది అది మంచిది కాదు. కలవ టెంపుల్ని మరి బ్లేమ్ చేయడం అది అంతకంటే చాలా బాధాకర విషయం చెప్తున్నాను. ప్రతి సమాజం, క్రైస్తవ సమాజం, నా పేరు వేణు, క్రైస్తవ సమాజం దీన్ని ఆలోచించండి. అటువంటి వారి మాటలు మీరు నమ్మొద్దు దయచేసి. తమిళనాడులో గంజాయి మత్తులో యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ కలకలం రేపింది. లేసం చెన్నై జాతీయ రహదారిపై కారుతో వరుస ప్రమాదాలు సృష్టించిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. టైరు ఊడిపోయి రీమ్ నుంచి నిప్పులు చెలరేగుతున్న వాహనాన్ని ఆపకుండా వేగంగా నడిపిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నెల 24న నంద్యాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సమావేశం విజయవంతానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈ నెల జూలై 24వ తారీఖు శుక్రవారం మన జిల్లాలో అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. మీరు పాఠశాలకి లేదా మరియు కళాశాలకి వచ్చిన తర్వాత క్లాస్ టీచర్ మీతో డీటెయిల్డ్గా ఇంటరాక్ట్ అవుతారు. స్టూడెంట్ యొక్క లెర్నింగ్ కెపాసిటీ ఎలా ఉంది, టీచర్తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, తోటి స్టూడెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అబ్బాయి లేదా అమ్మాయి అన్న వివరాలన్నింటినీ కూడా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మెన్షన్ చేసి తల్లిదండ్రులతో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్ యొక్క హెల్త్ మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి ఒక హెల్త్ కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం మన బడి మన భవిష్యత్తు ద్వారా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా పటిష్టపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా వినూత్న పద్ధతిలో స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా బోధన చేయడానికి కూడా చాలా మెటీరియల్ మనం స్కూల్కి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో బుక్స్తో పాటు రిక్వైర్డ్ మెటీరియల్ అంతా కూడా స్టూడెంట్స్కి అందజేశాం. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మనం అందిస్తూ ఉన్నాం. ప్లే గ్రౌండ్స్ డెవలప్ చేసాం, ల్యాబ్స్ డెవలప్ చేసాం, లైబ్రరీస్ డెవలప్ చేసాం. వీటన్నింటినీ కూడా స్కూల్కి విజిట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు. అంతేకాదు తల్లిదండ్రులు కూడా చక్కని ఆట పోటీలు ఉన్నాయి.
వాటిలో కూడా మీరందరూ పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా మనం తల్లి తండ్రి ఇద్దరు కూడా మెగా PTMకి హాజరవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కలెక్టర్గా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా SFI, DYFI, JVB ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. KBN కళాశాల వద్ద విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ చెలో కార్యక్రమాన్ని విజయవాడ విద్యార్థులు, ప్రజలు మద్దతు ప్రకటించారు. ఇక వివరాల్లోకి వెళ్తే